రాహుల్పై సంధించిన విదేశీ పౌరసత్వ అస్త్రం బీజేపీకి వర్కౌట్ అవుతుందా? సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలకు ప్రాధాన్యత లభిస్తుందా? సడన్గా రాహుల్ పౌరసత్వ వ్యవహారంపై బీజేపీ ఎందుకు దృష్టి సారించింది? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పౌరసత్వంపై అనేక ఆరోపణలు చేస్తోన్న బీజేపీ తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లాగింది. రాహుల్ గాంధీకి బ్రిటన్లో అనేక కంపెనీలున్నాయని, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు సమర్పించిన పత్రాల్లో రాహుల్ తాను బ్రిటిష్ పౌరుడినని పేర్కొన్నారని బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను ఆయన విడుదల చేశారు. యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కొన్ని కంపెనీలకు కమిషన్ ఏజెంట్గా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీ సమావేశాల్లో అరవడం, మధ్య మధ్యలో మాయమవడం మినహా రాహుల్కు ఏం తెలుసని సుబ్రహ్మణ్య స్వామి సెటైర్లు విసిరారు. రాహుల్ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని, ఆయన వ్యాపారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, తన లేఖను ఎథిక్స్ కమిటీకి పంపించడమో లేదా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడమో చేయాలని సుబ్రహ్మణ్య స్వామి లోక్సభ స్పీకర్కు కూడా లేఖ రాశారు. Commission agent. Yes, of course he is. What does he do? What work does he do? I want to know, except just scream at some meeting and then go off for a vacation. Can any politician ever go for 1.5 months without trace? What kind of a politician is that? Why did he start a company in Britain? Why couldn't he start it in India? But I would say that the amount of money in Sonia Gandhi's bank account is about 2.5 lakh crores. Sarasin Bank in Zurich. Then another one is called Pictet. And the third one is Vatican. So, the Enforcement Directorate has information on this. But they are not being asked to investigate. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. అనవసర ఆరోపణలు చేయటం సుబ్రహ్మణ్య స్వామికి అలవాటేనని విమర్శించింది. రాహుల్ గాంధీ మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఇదంతా ప్రధాని మోదీ నడిపిస్తున్న వ్యవహారమని, దమ్ముంటే తనను జైల్లో పెట్టమని సవాల్ విసిరారు. మోదీజీ आपकी सरकार है, आपके पास एजेंसियां हैं, अब ले इन एजेंसियों को मेरे ऊपर इन्वेस्टिगेशन करो और 6 महीने के अंदर अगर आपको कुछ मिले मुझे बंद करो. అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్లమెంటులో ప్రతిపక్షాలను నిలదీస్తాయనే భయంతోనే బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా రాహుల్పై అనవసర ఆరోపణలు చేయిస్తోందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇది కొత్తేం కాదు. సుబ్రహ్మణ్య స్వామి ఆయనకు అలవాటు అయిపోయింది. బ్లాక్ మెయిలర్ అండ్ శాడిస్ట్ రెండు నైలు. 26 నుంచి పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు, ఆల్ అపోజిషన్ మూకుమ్మడిగా ఎన్డీఏ మీద, నరేంద్ర మోడీ మీద పడతారనే ఆలోచనతో ఈయనను ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ట్రంప్ కార్డుగా. మొత్తం మీద రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో హైలైట్ అవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.